నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. చరిత్ర చూసుకుంటే వస్త్రాధారణ పైన పెద్ద ఎత్తున గతంలో యుద్ధాలు జరిగినాయి. సో, వస్త్రాధారణ విషయంకి వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. సో, గతంలో ఒక స్త్రీని అవమానిస్తే పెద్ద ఎత్తున యుద్ధమే జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్‌గా మారింది. బట్టలపైన కామెంట్ చేసినందుకు ఒక్కొక్కరు ఒక రకంగా స్పందిస్తున్నారు. చాలామంది ఆహ్, ఒక రకంగా స్పందిస్తే, చాలామంది ఒక రకంగా స్పందిస్తున్నారు. సో, ఒక్కసారి వీటన్నిటిపైన మాట్లాడే ప్రయత్నిద్దాం. మనతో పాటు లలిత్ కుమార్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, వస్త్రాధరణ. సో, గతంలో వస్త్రాధరణ పేరిట పెద్ద ఎత్తున యుద్ధాలే జరిగినాయి. మళ్ళీ చాలా రోజుల తర్వాత సోషల్ మీడియా వేదికగా అదే యుద్ధం మొదలవుతుంది. సో, ఎట్లా చూస్తారు దీన్ని? చెప్పారండి. నిజంగా గతంలో ఈ వస్త్రధారణ అనే దాని మీద చాలా పెద్ద యుద్ధాలు జరిగాయి. నిజంగా చెప్పాలంటే నాడు మహాభారత కాలంలో చూస్తే ద్రౌపది యొక్క చీరని విప్పాలి అని చూసినందుకు ఒక రాజ్యం మొత్తం లేచిపోయింది. ఈరోజు దరిద్రం ఏంటంటే శుభ్రంగా చీర కట్టుకోండి అన్నందుకు ఆ పరిస్థితి వస్తూ ఉంది. సో అప్పటికి ఇప్పటికి సిచ్యువేషన్స్ తేడా ఏంటంటే ఇదే. అంటే హిజాబ్ విషయంలో జరిగింది, చీర విషయంలో జరుగుతుంది. కొందరు స్కట్ చేసుకుంటుల్లో, లేదంటే చంకల వరకు వేసుకుని, అంటే రకరకాలుగా వివాదాలనే తెరపైకి వస్తున్నాయి. అదే చెప్తున్నాను. సంప్రదాయవాదులుగా చెప్పుకునే చాలా మంది హిందుత్వవాదులు ఈ రోజు కూడా చెప్పేది ఒకటే, ఆడదాన్ని మితిమీరిన చీకట్ల మధ్య, మితిమీరిన రూల్స్ మధ్య బంధించేయొద్దు. మొత్తం పొట్లం కట్టినట్టు టాప్ టు బాటం బంధించేయటం కాదు, అలా అని చెప్పేసి శాంతం విప్పుకు తిరగటము కాదు. ఏదైనా సరే ఒక లిమిట్ వరకు మెయింటైన్ చేయాలి. ఇది మాత్రమే చెప్తున్నాను. మొన్న శివాజీ గారు ఇంటర్వ్యూలో స్టేజ్ మీద మాట్లాడుతూ కూడా ఏమన్నారు, అమ్మ ఇక్కడ వరకు ఓకే, కానీ ఇక్కడ వరకు అది మీకే భద్రత కాని విషయం, కాబట్టి అలా మీ శరీర అవయవాలన్నిటిని చూపిస్తూ తిరగాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ఆ క్రమంలో అవయవాలు అనే పదాలకు బదులు ఆయన ఇంకొక పదం ఏదో వాడారు, సామాన్లు అనే పదం వాడారు. సడన్ గా మహిళా కమిషన్ కి చాలా పెద్ద క్రైమ్ అయిపోయింది ఆ సామాన్లు అనే పదం. కానీ ఇదే సామాన్ల మీద గత కొద్ది కాలంగా సంవత్సరం పై నుంచి ఇన్స్టాగ్రామ్ లో పెద్ద నడుస్తూ ఉంది. అని పాపం మహిళా కమిషన్ ఇప్పటికి కూడా వాళ్ళు ఎవరిని పిలవాల, అరే సామాన్లను ట్రోలింగ్ ఎందుకు చేశారా మీరు అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరిని అడగట్లేదు. ఇన్ఫాక్ట్ శివాజీ గారు కూడా చేసిన క్రైమ్ కారణం ఏంటంటే శివాజీ గారు సినిమా సెలబ్రిటీల గురించి మాట్లాడారు కాబట్టి ఈ సినిమా సెలబ్రిటీలు నిజంగానే కొంతమంది అయినా మారి అలా తిరగటం మానేస్తే పాపం జనాలు ఇబ్బంది పడతారు, ఆ ఎంటర్టైన్మెంట్ దొరక్క అనుకున్నారేమో. ఇన్ఫాక్ట్ ఆమె ఒక వీడియో కూడా చేసింది, అంటే నా మీద ట్రోల్స్ వచ్చినాయి, కంటిన్యూగా పాటలు కూడా దాని మీద వచ్చినాయి, ఎవరు కూడా స్పందించలేరు, అంటే పేదవాళ్ళకు న్యాయం, తను సెలబ్రిటీస్ ఒక న్యాయమైన విధంగా కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది. ఎగ్జాక్ట్లీ సేమ్ క్వశ్చన్ ఇస్ ఫ్రమ్ మై సైడ్ టు. నేను అదే అడుగుతున్నాను మహిళా కమిషన్ని. నేరెళ్ళ శారద గారు మరి వచ్చి సమాధానం చెప్పాలి, మేము ఆ విషయంలో కూడా స్పందిస్తాం అని చెప్పానండి. అలాగే హిందూ మహిళల్ని అవమానించిన పాస్టర్ విషయంలో కూడా మేము స్పందిస్తాం, వాడిని కూడా ఇప్పటికైనా జుట్టు పట్టుకుని లాక్కొస్తాం అని చెప్పానండి. సో వస్త్రాధరణ విషయంలో మొదలైన ఈ సంఘటన ఎక్కడి నుంచో ఎవరికి సంబంధం లేని ఒక వ్యక్తి వచ్చి 70-80% ఉన్న హిందువుల నమ్మే దేవుళ్ళని తిట్టడం విపరీతంగా ఆ టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోయింది. సో ఎట్లా చూస్తారు దీన్ని? హిందువులు ఇదివరకిట్లాగే ఉన్నారు, ఇప్పటికీ కూడా సెక్యులర్ ముసుగులో మా దేవీ దేవతల్ని ఎంత తిట్టినా ఏం పట్టించుకోకుండా అంటే నిర్లిప్తంగా ఉండే స్థితిలో ఉన్నారు అని ఎవడైతే అనుకుని వాగాడో వాడికి చెంప పగిలే లాంటి సమాధానం ఏంటంటే చావు దెబ్బ కొట్టారు. ఎందుకంటే వారం రోజుల్లో 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ వాడిని నీ బతుకు జడ, నువ్వు మాకు ఉద్రబాబు, నువ్వు ఇట్లాంటి యదవ్వని తెలియక మేము సబ్స్క్రైబ్ అయ్యాము అని చెప్పేసి వాడి మొహం మీద కొట్టినట్టుగా అన్సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇది హిందూ సమాజంలో వస్తున్న చైతన్యానికి. అంటే కేవలం అయితే ఈ చైతన్యం ఇంకా సరిపోలేదు, వాడి ఇప్పటికీ కూడా మారలా. వాడి బలం ఇంకా యూట్యూబ్ లోనే ఉంది కాబట్టి ఆ బలం దిగాలి, వాడి బలుపు దిగాల. కేవలం అంటే దిగాలి అంటే ప్రతి ఒక్కళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకుని ఆ 25 లక్షల మంది 2 లక్షల మంది కంటే తగ్గిపోవాలి. అంటే కేవలం నాన్వేషణ చేసిన వాక్యాలకే ఇదంతా అవుతుందా, లేకపోతే ఏదైనా ప్రోపగండా ఏమైనా ఉందంటారా వీటిని? కావాలని ఒక మతాన్ని కావచ్చు, లేకపోతే కొందరు నమ్మే దేవుళ్ళను దూషించడంలో ఖచ్చితంగా ఇక్కడ మతపరమైనది అయితే కనిపిస్తూనే ఉందండి. హిందూ దేవీ దేవతల పట్ల దాడి, హిందూ దేవీ దేవతల పైన, హిందూ గ్రంథాల పైన, ఆచార సంప్రదాయాల మీద దాడి ఎప్పటి నుంచో జరుగుతుంది. ప్రోపగండా అనేదన్నా అండ్ ఇప్పుడు ప్రోపగండా 100% ప్రోపగండా. అండ్ ఇప్పుడు జరుగుతున్న శివాజీ గారి విషయంలో కూడా చూస్తే శివాజీ గారు మాట్లాడిన మాటలకి శివాజీ గారు క్షమాపణ చెప్పేసిన తర్వాత ఈ ఊరకొక అన్వేష్ గారు వచ్చేసి గరికపాటి గారిని, చాగంటి గారిని కూడా లాక్కొచ్చి అప్పటి మాటలు గుర్తు చేస్తూ ఉన్నాడు. సో గతంలో కూడా కొన్ని వీడియోస్ చేశారు బాబాల పైన. చెప్తానండి. ఇప్పుడు వాళ్ళందరి గురించి వీడు ఎందుకు మాట్లాడుతున్నాడు, వీడి ఉద్దేశమే కాదు, వీడి వెనకాల ఉన్న వాళ్ళందరి ఉద్దేశం ఒకటే. ఎవరైతే హిందువులకి ప్రోగా మాట్లాడుతున్న వాళ్ళు, హిందూ ధర్మం గురించి, హిందూ ఆచారాల గురించి చెప్తున్న పెద్దలు ఉన్నారో వాళ్ళందరి మీద ఇలాంటి ఒక అటాక్స్ చేస్తూ వీలైనప్పుడల్లా వాళ్ళకి
విరక్తి తెప్పించేసి నాయన ఎందుకు వచ్చిన కర్మ, ఏం మాట్లాడితే ఏం తప్పు అవుతుందో, ఇక మనం మాట్లాడతాం మానేద్దాము అనే పరిస్థితి క్రియేట్ చేయాలని చూస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రవచనకర్తల మీద మీరు నోరు పారేసుకుంటూ ప్రవచనకర్తల్ని మాట్లాడకుండా చేద్దామని మీరు చూస్తూ ఉంటే ఆ ప్రవచనకర్తలకి మీకు మధ్య అడ్డంగా మేము ఒక దళం ఉన్నాం. చెమడాలు ఒలిచి చేతిలో పెడతాం ఒక్కొక్కడికి. ఎలా వస్తాడో రండి, వచ్చి మా ప్రవచనకర్తల మీద దాడి చేస్తాము, చెయ్యి చేసుకుంటామని మాట్లాడుతున్నారు కదా. చెయ్యేసిన వెంటనే చేతులు నరికేయకపోతే, ఎవడైతే మా వాళ్ళ తల కొట్టాలని ఆలోచన చేస్తాడో వాడు తల నరికేయకపోతే మా పేరు మార్చుకుంటాం. ఈ దేశంలో చట్టాలు, హక్కులు మీకేనా, మాకు లేవా? ఆత్మాభిమానం మాకు లేదా? స్వాభిమానం మాది కాదా? మా ప్రవచనకర్తల విషయంలో ఎవడైనా నోరు జారితే మాత్రం మళ్ళీ చెప్తున్నా, ఎవరిని మెప్పించడానికో ధర్మం తన తీరు మార్చుకోదు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ధర్మానికి దర్జా ఎక్కువ. ఆ దర్జా నాలాగే ఉంటుంది. నాలాంటి వాళ్ళు ఈ దేశం నిండా ఉన్నారు. ఇప్పుడు మీరు ఇట్లాంటి వాక్యాలు వాడడం వల్ల చాలా మంది యువత రెచ్చిపోతున్నారు. రోడ్ల మీదకి వచ్చి నరికేస్తాం, చంపేస్తాం అనే విధంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ లైఫ్ ఏం కావాలంటారు? ఇప్పుడు అనసూయ గారు మాకు ఇష్టం వచ్చినట్టు ఉంటాం అని చెప్పారన్నారు. ఆవిడ చెప్పడం వల్ల ఈ దేశంలో ఉన్న యువత అంతా కూడా అలా నచ్చినట్టు ఉంటామని విప్పుకు తిరగటానికి వచ్చేస్తున్నారు అని మీరు ఒప్పుకుంటే నా వ్యాఖ్యలు కూడా ప్రతి ఒక్కరిని కత్తి పట్టుకునేలా చేస్తాయి అంటానికి ఒప్పుకుంటా. అలాగే పావు గంట సమయం ఇస్తే పోలీసులు పక్కకు తప్పుకుంటే ఈ దేశంలో 100 కోట్ల మంది నరికేస్తానని ఒక ఊరపంది అన్నప్పుడు వాడి మాటలు నమ్ముకుని ప్రతి ఆ బస్తీలో ఉన్న ప్రతోడు కత్తి పట్టుకున్నాడు అని మీరు ఒప్పుకుంటే అప్పుడు నా వ్యాఖ్యలకు కూడా ప్రతోడు రెచ్చిపోతాడు, కత్తి పట్టుకుంటాడని నేను ఒప్పుకుంటా. ఒకవేళ నిజంగా నా వ్యాఖ్యల వల్ల అలాంటి స్థితి వస్తుంది అంటే నేను గర్వంగానే ఫీల్ అవుతా. దానివల్ల నా పరిస్థితి ఏమైపోయినా పర్వాలేదు. ఆ మార్పు రావాలి, హిందూ సమాజం మేల్కోవాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా రెచ్చగొట్టడానికి లేదంటే అటు అంటే మీ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయడానికి అయితే ఖచ్చితంగా ఉంటారు. నా పరిభాషలో ఇది మేల్కొల్పటం, బహుశా మీ మీడియా పరిభాషలో ఇది రెచ్చగొట్టడం అయి ఉండొచ్చు. ఒకవేళ మీ భాషలోకి నన్ను అంగీకరించమంటే ఎస్ నేను మా వాళ్ళని రెచ్చగొడుతున్నానని అనుకోండి. హిందూ ధర్మం మీకు వస్తే ఖచ్చితంగా ముందుంటారు, రెచ్చగొడతారు. స్టేట్మెంట్ అదే స్టేట్మెంటే చెప్తున్నా. నా హిందుత్వానికి, నా హిందూ ప్రవచనకర్తలకి, నా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఎవడైనా నా ధర్మం మీద, నా ధర్మానికి సంబంధించిన పెద్దల మీద, నా ఆచారాల మీద, నా మీద దాడికి వస్తుంటే దాన్ని తిప్పికొట్టడానికి ఎంత దూరమైనా వెళ్తాను. సో శివాజీ చేసిన వ్యాఖ్యల తర్వాత నాన్ వేసిన కౌంటర్ ఇస్తూ శివాజీ ఏ అయితే మహిళలని ఉద్దేశించి మాట్లాడని చెప్పేసి కొంతమంది కించపరిచిలా, కొంతమంది సపోర్ట్ చేసిలా, అది వేరే అంశం. తన మహిళల గురించి మాట్లాడుతుంది, తన స్టేట్మెంట్ ఇచ్చింది. ఇదే మహిళల గురించి కించపరుస్తూ ఇదే నా అన్వేషణ వాళ్ళ అమ్మని ఇంకా వాళ్ళ భార్యని ఇంకెవరినో తిట్టడం జరిగింది. అక్కడ మహిళే, ఇక్కడ మహిళే. సో ఇట్లా దీన్ని ఎట్లా చూస్తారు ఈ సందర్భాన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని ఒక మనిషిలా లెక్కేస్తున్నందుకు మీకు మరొకసారి నేనే అంటలే, తను 20 ప్రస్తుతం ఉన్న 22 లక్షల సబ్స్క్రైబర్స్ లేదంటే తనకున్న 1.8 మిలియన్ ఫాలోవర్స్ ప్రకారం తను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా కాబట్టి చాలా మంది చూస్తారు వీడియోస్, లక్షల్లో మిలియన్స్లో పోతాయి. సో అందుకే నేను సరే మనిషి ఇంకోట తర్వాత సంగతి, కానీ తను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా అయితే ఉన్నారు కదా. సో సామాన్య వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వాడేంటండి? జానీ సిన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదా? సన్నీ లియోన్ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదా? వాళ్ళకి ఎక్కువ మంది, ఇంకా సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉన్నారు కదా. ఇప్పుడు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నోడికి ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అనుకుంటే ఎక్కువ మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రతోడు గొప్పోడేం కావాల్సిన అవసరం లేదుగా. తక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన ఆ తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నోడు అల్పుడు అవ్వాల్సిన అవసరం లేదుగా. ఈ రోజున గరికపాటి గారికి ఒక 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వీడికి 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ గరికపాటి గారికి ఉన్న 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ మీరు చూడండి, వాళ్ళు దేశం కోసం, ధర్మం కోసం ఆలోచిస్తుంటారు. లోకా సంస్థ సుఖినోభావంతో దాన్ని నమ్ముకుంటారు, రియాలిటీ చెప్తారు. కానీ గరికపాటి గారు ఆ ఛానల్ మొత్తం మీద వచ్చిన ఫాలోయర్స్ అందరూ కూడా గరికపాటి గారు అలా పంచి కట్టుకుని కూర్చుని చెప్తున్న మంచి మాటల్ని నమ్మే వచ్చారు. కానీ ఇక్కడ వచ్చిన ప్రతివాడు అన్వేషణ చూసి రాలా, అన్వేష్ చూపిస్తున్న కంటెంట్ను చూసి వచ్చారు. అన్వేష్ చూపించే ఆడవాళ్ళ దేహాల్ని, లేకపోతే వాళ్ళ అర్ధ నగ్నత్వాన్ని, పూర్తి నగ్నత్వాన్ని, వాడు చెప్తున్న బూతుల్ని వినొచ్చారు. కాబట్టి వాడు ఆ బూతులే వాడిని బతికించినాయి అని నమ్ముతున్నాడు. కాబట్టి ఇంకా రెచ్చిపోతున్నాడు. సైబర్ క్రైమ్ ఏం చేస్తుందంటారు? ఒకవైపు మీడియా పైన, సోషల్ మీడియా పైన కొన్ని యాక్షన్స్ తీసుకుంటామని కొంతవరకు కొంతమంది బయట తీసుకుంటుంది. సో సైబర్ క్రైమ్ ఏం చేస్తుంది? నేను ఆట కానీ లేకపోతే అమ్మాయిలను చూపిస్తానే కంటెంట్ పెట్టినప్పుడు సైబర్ క్రైమ్ ఎందుకు స్పందిస్తారు? సైబర్ క్రైమ్ వాళ్ళని తప్పు ఎక్కడ పట్టడానికి లేదండి. సైబర్ క్రైమ్ చాలా యాక్టివ్గా ఉంది కాబట్టి నాలాంటి వాళ్ళ మీద చాలా కేసులు పెట్టింది అంతే. ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెడతానికి కొంచెం బిజీగా ఉంటారు, నాలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టే పనుల్లో బిజీగా ఉంటారు. కాబట్టి అన్వేష్ లాగా సమాజాన్ని చెడగొట్టే వాళ్ళ విషయంలో కొంచెం యాక్టివ్గా ఉండరు వాళ్ళు. అంటే కావాలని తీసుకుంటలేదా, లేకపోతే ఇక్కడ ఇండియాలో లేడు కాబట్టి తీసుకుంటలేదా? వాళ్ళు చెప్పాలి. ఇండియాలో లేనంత మాత్రాన ఇండియా పాస్పోర్ట్ ఉన్నవాడు ఎక్కడి నుంచైనా బయట దేశానికి వెళ్ళిపోయి ఏమైనా మాట్లాడొచ్చు అంటే చెప్పండి. నేను కూడా ఇండియా పాస్పోర్ట్ తోటి బయట దేశం వీసా తీసుకుని బయటికి వెళ్ళిపోయి ఈ దేశ ప్రధాని గురించి, ఈ దేశపు రాష్ట్రపతి గురించి, ఈ దేశపు ముఖ్యమంత్రుల గురించి, ఈ దేశపు నాయకుల గురించి, ఈ దేశపు ఆత్మ గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడేసేసి ఈ దేశంలోకి వచ్చి కూర్చుంటా. అది అయిపోతుందా?
జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి కొడక దేశాన్ని అవమానిస్తే నువ్వు ఏ దేశంలో ఉన్నా తీసుకొచ్చి ఇక్కడ పడేస్తాము, నీకు బుద్ధి చెప్తాము అనే భయాన్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత వ్యవస్థల మీదే ఉంది. హైదరాబాద్ సిపి సర్జనార్ గారు గతంలో ఇదే నా అన్వేషణ బెట్టింగ్ యాప్స్ పైన అతను ఎత్తుకున్నంత వరకు వీడియోస్ చేసినప్పుడు సర్జనార్ గారు మెచ్చుకొని ఒక లైవ్ తీసుకోవడం జరిగింది. సో ఇంత పెద్ద ఇష్యూ నడుస్తున్న ఉమెన్ కమిషన్ దగ్గరికి వెళ్ళిన మొత్తం సోషల్ మీడియా, రెండు తెలుగు రాష్ట్రాల సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇదే అంశాన్ని చర్చిస్తున్నా. ఎందుకు సిపి సర్జనార్ గారు ఇంకా మాట్లాడట్లేదు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన ఎందుకు మాట్లాడట్లేదు అనేది మీరు కనుక్కోవాలండి. నేను ఏది చెప్పినా కూడా అది ఒపీనియన్ అవుతుంది. మేబీ దట్ ఒపీనియన్ కుడ్ బి రాంగ్ సమ్ టైమ్స్. సో ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ ఎనీ కాంట్రవర్సీ. అంటే అటు ఆ విషయాన్ని స్పందించినప్పుడు ఈ విషయం ఎందుకు స్పందిస్తలేరు అనే క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. డెఫినెట్గా యాక్చువల్లీ ఇది డిపార్ట్మెంట్ సుమోటోగా తీసుకోవాల్సిన కేసు అండి. ఎందుకంటే వాడు అవమానించింది సీతమ్మ తల్లిని, అలాగే ద్రౌపది మాతని. ఆల్రెడీ అలహాబాద్ హైకోర్టు తీర్పు ఉంది. రామాయణ మహాభారతాలని, రాముణ్ణి, కృష్ణుణ్ణి, వ్యాసుణ్ణి, వాల్మీకిని జాతీయ గౌరవ చిహ్నాలుగా ప్రకటించాలి, వాళ్ళని అవమానించే వాళ్ళు ఎవరైనా సరే కఠిన శిక్ష పడేలాగా చేయాలి అని సెంట్రల్ గవర్నమెంట్కి అలహాబాద్ హైకోర్టు ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు, ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ కోర్టు డైరెక్షన్ బేస్ చేసుకుంటే ఇప్పుడు రామాయణంలో ఉన్న సీతమ్మ తల్లిని, మహాభారతంలో ఉన్న ద్రౌపది మాతని ఇద్దరిని అవమానించాడు. మరి ఇంకా ఎందుకు తీసుకురావట్లేదు వాడిని? అంటే ఈ దేశంలో హిందూ దేవీ దేవతల్ని ఎవరు తిట్టినా, అరే ఎక్కడండి వాడు ఏదో బయట దేశంలో కూర్చొని మాట్లాడాడు, ఈ దేశంలో కూర్చొని మాట్లాడుతూ మన రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ తల్లి గురించి అవమానకరంగా మాట్లాడిన అసదుద్దీన్ ఓవైసీని ఏం చేశారు ఇప్పుడు దాకా? భాగ్యలక్ష్మి అమ్మవారి గురించి మాట్లాడిన వాడిని, రాముణ్ణి వాళ్ళ తల్లి కౌసల్య ఎక్కడెక్కడ తిరిగి కనిందో అని చెప్పిన అక్బరుద్దీన్ ఓవైసీని ఏం చేశారు ఇప్పుడు దాకా? వీళ్ళని ఏమీ చేయలేనోడు ఎక్కడో దాక్కున్నోడిని ఏదో చేస్తారన్న ఆశ మాకైతే లేదు. అందుకే ఈ అన్సబ్స్క్రైబ్ క్యాంపెయిన్. ఎందుకంటే ఇప్పుడు అన్సబ్స్క్రిప్షన్స్ చేయటం వల్ల వాడి ఛానల్కి ఏదో నష్టం జరిగిపోద్ది, వాడికి ఏదో నష్టం జరిగిపోద్ది అని మేము అనుకోవట్లేదు. బట్ వాట్ వీ కెన్ డూ మ్యాక్సిమం అది మేము చేస్తున్నాం. యూనిటీగా ఉన్నారని చూపించడానికి డెఫినెట్గా అంతే. ఇక డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళకి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు వాళ్ళ యాక్షన్. సో నా అన్వేషణ, నేను ఇండియాకు రాను, ఇండియాకు వస్తే నా కూతురు అయినా సరే ఇక్కడ రేప్ చేసే పరిస్థితి ఉందని తనకు బలమైన వ్యాఖ్యలు చేసింది ఇక్కడ నుంచి వెళ్ళిన వ్యక్తి. సో దీనికి ఏమో వాడి బాధ ఏంటో మనకు తెలియదు కదండి. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ అక్కలు అందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరినీ ఎవరైనా రేపులు చేశారేమో, అదే ఒపీనియన్ తన, అందుకే అదే ఒపీనియన్ ని నా కూతురు కూడా రేపు చేస్తారేమో అన్న భయం వచ్చిందంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళ చుట్టాలందరినీ ఎవరైనా రేపులు చేస్తుంటారు. కాబట్టి కూతురు పుడితే కూతురుకు కూడా సెక్యూరిటీ ఉండదని భయపడుతున్నాడేమో. మనం అతని సైడ్ నుంచి కూడా ఆలోచిద్దాం పాజిటివ్గా. తప్ప ఇది బేస్ చేసుకుని తను మాట్లాడింది అంటారు. అంతే, మరి అదే అనిపిస్తుంది నాకైతే. నాకు పెద్ద రీజన్ ఏం కనపట్ల. ఎందుకంటే మేము చాలా మంది ఆడబిడ్డలను చూస్తున్నాం, మా బంధువుల్లో ఉన్నారు, మా కుటుంబాల్లో ఉన్నారు, మా ఆఫీసుల్లో ఉన్నారు, మేము వెళ్ళే మీటింగ్స్లో కనపడుతున్నారు. వాళ్ళు ఎవరో రేపులకు గురవ్వట్లేదు. మరి వీడికి మాత్రమే ఆ భయం పట్టింది అంటే బహుశా వీడి బంధువులు, వీడి కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ ఎవరన్నా రేపులు చేశారేమో మరి అనిపిస్తుంది. అవసరమా నా ఇన్వెషన్ గురించి ఇంకా చర్చించడం మీడియాలో, సోషల్ మీడియాలో అంటే ఏం చెప్తారు? అవసరమా అంటే వాడి గురించి చర్చించడానికి ఏమీ లేదండి. వాడు కరెక్ట్ చేశాడా తప్పు చేశాడా అనేది ఆల్రెడీ జడ్జ్మెంట్ అయిపోయింది. వాడు తప్పుడు మాటలు మాట్లాడాడు, క్షమాపణ కూడా సబ్స్క్రైబ్ చేయటం, వాడు క్షమాపణ కోరలేదు. వాడు క్షమాపణ చెప్పినట్టు ఎక్కడైనా ఒక వీడియోలో చూపించండి. క్షమించండి అనే పదం వాడితే క్షమాపణలు కోరినట్టు కాదు, పశ్చాత్తాపం కూడా కనపడాల. ఊరికి వాడు క్షమాపణ దేనికి అడిగాడు? నాదేదో మాటలు ఫ్లోలో దొర్లాయి, కానీ నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు. ఏది వక్రీకరించారు? సీతమ్మ తల్లి మీద అత్యాచారం ఎందుకు జరిగింది అన్న మాట వక్రీకరణ, నువ్వు అన్నది కాదా? ద్రౌపది మీద అత్యాచారం ఎందుకు జరిగింది అన్న మాట వక్రీకరణ, నువ్వు అన్నది కాదా? ఆడ అనాల్సిన మాటలు అనేసి నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు, దయచేసి నన్ను క్షమించండి అంటే, ఒరే నేను తప్పు మాట్లాడాను, నన్ను క్షమించండి, ఇంకోసారి ఎప్పుడు మాట్లాడను అంటే ఇది క్షమాపణ అవుతుంది. అప్పుడు వాడిని క్షమించడం గురించి పునరాలోచన చేసుకో. సో ఈ భారతదేశంలో మహిళని యొక్క దేవతతో పూజించే ఈ దేశంలో తను చేసే వీడియోలల్లో ఆటగాన్ని లేదా ఇంకో రకంగా మహిళని అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఈ యూనిటీ రాలేదని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతారు. సమాజంలో మంచి చెడు రెండు ఎప్పుడూ ఉంటాయండి, కొత్తగా ఏం రాలేదు కదా. ఇప్పుడు స్త్రీని తల్లిగా, దేవతగా పూజిస్తున్న త్రేతాయుగంలో కూడా రావణాసురుడు లాంటి వాడు ఉన్నాడుగా. అలాగే స్త్రీని అంత మర్యాదతో చూస్తున్న రోజుల్లో కూడా దుశ్శాసనుడు, కీచకుడు లాంటి నీచులు ఉన్నారుగా. ఆ యుగ ధర్మాన్ని బట్టి రామాయణంలో ఒకటి కనపడ్డాడు, భారతంలో 2-3 కనపడ్డారు, కలియుగంలోకి వచ్చేపాటికి వీధికి ఒకటి కనపడుతున్నాడు. ప్రతి చోట ఎదవలు ఉంటారు. బహుశా అలాంటి ఎదవలకి వీడు చూపిస్తున్న ఆ కంటెంట్ నచ్చుతుంది కావచ్చు. అంటే కేవలం ఇక్కడ మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇది కేవలం నాన్ వేషణ మాట్లాడుతుంది కాదు, తినకన్నా ముందు మాట్లాడలేను, తిన తర్వాత కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా మీలాంటి వాళ్ళు చెప్తూ వస్తున్నారు. సో దీనికి కట్టడి చేయాల్సిన అవసరం ఉందా? కట్టడి చేసే ప్రయత్నమే కదా ఇప్పుడు ఈ అన్సబ్స్క్రిప్షన్ క్యాంపెయినింగ్. ఎందుకంటే నా అన్వేషణే కాదు, శివాజీ మొదటివాడు కాదు, నా అన్వేషణ మొదటివాడు కాదు.
శివాజీ చివరివాడి కాదు, నా అన్వేషణ చివరివాడి కాదు. మంచి చెప్పేవాడు ఉంటాడు, చెడు చెప్పేవాడు ఉంటాడు. శివాజీకి ఆడవాళ్ళందరూ బట్టలు వేసుకుని తిరగటం వల్ల నయా పైసా ప్రయోజనం ఏమైనా ఉందా? లేదు. కానీ ఆడవాళ్ళందరూ ఇప్పుకు తిరగటం వల్ల ఈ నా అన్వేషణ లాంటి వాడికి బోల్డ్ ప్రయోజనం ఉంది. ఈ సినిమా వాళ్ళు ఎవరైతే దాన్ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి బోల్డ్ ప్రయోజనం ఉంది. వ్యూవర్షిప్ వస్తుంది. వాళ్ళ శరీరాలను చూపించుకుంటూ, వాళ్ళని ఐటమ్ గర్ల్స్ గా చూపించుకుంటూ, వాళ్ళని వ్యభిచారులుగా లేకపోతే బాడీ ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళగా చూపించుకుంటూ వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళకి అవసరం. శివాజీ లాంటి వాడికి, గరికపాటి లాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి ఆడవాళ్ళు బట్టలు వేసుకోవటం వల్ల నయా పైసా ప్రయోజనం లేదు. వాళ్ళకి ప్రయోజనం. ఇన్ఫాక్ట్ అన్వేష్ చేసిన వీడియోలలో దాదాపు 123 దేశాలు తిరిగిండేమో. 120 దేశాలలో అమ్మాయిలు కట్లేసుకొని ఇప్పుకొని తిరిగిన వీడియోస్ సగం ఉన్నాయనుకుంటుంది అట్లా. 120 దేశాలు కాదండి, 220 దేశాలు తిరగనివ్వండి. 220 దేశాలు వేరు, 220 కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు వేరు, భారతదేశం వేరు. భారతదేశం ప్రపంచానికి పూజ గది. ఎందుకంటే మిగతా దేశాలన్నీ భోగాల్లో మునిగి తేలుతున్నా సరే భారతదేశంలో ఇక్కడుంటున్న యోగులు త్యాగులు ఒకటే పనిచేశారు. ఎవరు ఏం చేస్తున్నారు అనే దాంతో సంబంధం లేకుండా లోకా సంస్థ సుఖినో భవంతు, అంటే ఈ విశ్వం అంతా బాగుండాలి. వాళ్ళు భోగాల్లో ఉన్నారా, రోగాలతో ఉన్నారా మాకు సంబంధంలా, వాళ్ళందరూ బాగుండాలని ఇక్కడ ఋషులు యాగాలు చేశారు, త్యాగాలు చేశారు. ఎలా అయితే మన ఇంట్లో ఒక 10 గదులు ఉంటే 10 గదుల్లో ఉండే వాళ్ళ యొక్క క్షేమాన్ని ఒక పూజ గదిలో కోరుకుంటాము, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉండే వాళ్ళ మంచిని భారతదేశంలో ఉంటూ మనం కోరుకున్నాం. అందుకే ఇది యోగభూమి, వేదభూమి, కర్మభూమి, ధన్యభూమి, పుణ్యభూమి. ఇలాంటి పుణ్యభూమిని పూజ గది, ప్రపంచానికి పూజ గది అని చెప్పుకుంటున్నాం. కాబట్టి మిగతా దేశాలు ఎన్ని తిరిగినా వాడు భారతదేశపు ఆత్మని అర్థం చేసుకోలేనప్పుడు, భారతదేశపు ధర్మాన్ని అర్థం చేసుకోలేనప్పుడు వాడు బ్రతుకున్న సచిన్ శవంతో సమానం. కానీ ఈరోజు నేను అనుకుంటా వీడియోలో చేసిండు, నేను ఐఫోన్ తీసుకున్నా, మీరు కొట్టుకోలే, నేను పెట్టిన వీడియోలో వ్యూవర్షిప్ వేయలే, నాకు యూట్యూబర్ రెవెన్యూ ఇస్తుండు, ఆ డబ్బులతో నేను 8 లక్షలు వచ్చి ఎంజాయ్ చేస్తున్నా అని మాట్లాడుతున్నాను. చేయనివ్వండి, వాడి బుద్ధి ఇందాటి నుంచి చెప్తుంది అదే కదా. వాడు ఇతరుల దేహాలను చూపించేసి, ఇతరుల యొక్క మాటల్ని క్యాష్ చేసుకుంటూ, ఇతరుల యొక్క సందర్భాలని వీడు అడ్వాంటేజ్గా మార్చుకుంటూ బతుకుతున్న ఒక పారాజైట్. కానీ ఇతన్ని పారాజైట్ అని చెప్పేసి అంటానికి పాపం అనసూయ గారికి నోరు రాల. తనని బట్టలు వేసుకోమని చెప్పిన వాడు మాత్రం పారాజైట్ అని చెప్పేసి ఆవిడ అనుకుంటున్నాడు. కాదు కదా, పక్క వాళ్ళ దేహాన్ని 10 మందికి చూపిస్తూ బతికి ఈడు కదా పరాన్నజీవి. ఆ పరాన్నజీవిని ఎవరు అనరు, ఎందుకంటే కలియుగం కదా. అప్పుడు విప్పబోతే యుద్ధమైంది, ఇప్పుడు కప్పబోతే యుద్ధాలు అవుతుంది. సో ఒక రైటర్ అన్న మాటల్ని నేను గుర్తు చేస్తున్నా. అంటే రీసెంట్గా ప్రస్తుతం ఫేమ్లో ఉన్నాము, కట్లేసుకుంటే మీ పరువు పోతుందంటే మీ పరువును మా సంఖలో పెట్టడం ఎందుకు అనే విధంగా కూడా ఒక మాట్లాడింది. మీరు చూసి అనుకుంటారు, మేము తెలియదు. సో ఏం చెప్తారా ఆ మాట? నేను యాక్చువల్లీ అదైతే చూడలేదు, బట్ ఆవిడ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో ఆవిడ స్టేట్మెంట్ విషయంలో అయితే నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే అంత పాపం అదొక రకమైన మానసిక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నట్టున్నారు. మా పరువుని తీసుకెళ్ళి ఆవిడ సంకల్లో పెట్టలేదండి. భారతీయ స్త్రీని మేము తల్లిగా భావిస్తున్నాం, చెల్లిగా భావిస్తున్నాం. మాతృవత్ పరధారేషు అనేది సనాతన ధర్మం మాకు చెప్తున్న సూత్రం. పరస్త్రీని తల్లిగా భావించు అని చెప్పేసి ఈ మాటే మాట్లాడితే అనసూయ గారు కూడా గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు నా భర్త తప్ప ప్రతి వాళ్ళు బ్రదర్స్ అండ్ సిస్టర్సే, నేను ఉప్పికు తిరిగినా సరే వాళ్ళకి ఏమి ఫీలింగ్స్ రాకూడదు అని చెప్పేసి అన్నారు. చెప్తానండి, తన భర్త తప్ప ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ తన బ్రదర్స్ అండ్ సిస్టర్సే అన్నారు. కానీ ఒక ఎపిసోడ్లో ఆవిడ మాట్లాడుతూ నాకు కిక్ వస్తుందంటే మందు తాగితే నా కిక్కు నన్ను చూస్తే రావట్లేదా అని అడుగుతున్నారు. ఒక సొంత అన్ననైతే అన్న అనే ఫీలింగ్ ఉంటే ఇంకో మగోడి దగ్గర నుంచి నన్ను చూస్తే కిక్ రావట్లేదా అంటూ మాట్లాడుతుందా? తను 50కి పైగా ఉన్నాయి, 50 కాదండి 60 పైన ఉండేవండి, మనకు అనవసరం. అలా అన్నను అడుగుతారా ఆవిడ? పైగా ఆవిడ అంటున్నారు ఇప్పుకు తిరుగుతాను అయినా కూడా మీకు ఏమీ జరగకూడదు అని చెప్పేసి అంటున్నారు. ఏ అన్న ముందు ఏ చెల్లి అట్లాంటి ఆలోచన చేస్తుంది? ఏ తమ్ముడు ముందు ఏ అక్క అట్లాంటి ఆలోచన చేస్తుంది? అలా చేయాలన్న ఆలోచన అనసూయ గారికి ఎందుకు వస్తుంది చెప్పండి? వాళ్ళకేదో మానసిక రుగ్మత ఉంది, దాన్ని వాళ్ళు ధైర్యంతో కవర్ చేసుకుంటూ మేకపోతు గాంభీర్యం చూపిస్తూ మేము ఇట్లాగే ఉంటాం అంటున్నారు. ఆవిడ ఆడి కార్లలోనూ BMW కార్లలోనూ తిరుగుతారు కాబట్టి ఆవిడ సేఫ్ ఏ డ్రెస్ చేసుకున్నారు. కానీ ఆవిడ్ని చూసి ఎవరైతే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఆవిడ్ని ఫాలో అవుతారో మీకు గుర్తుపెట్టుకోండి, మీ వెనకాల BMW లేదమ్మా, ఆడీలు లేవమ్మా. అలాగే ఆవిడ వెనకాల ఉన్నట్లు మీ వెనకాల అధికారులు కూడా నిలబడరు, ఎందుకంటే ఆవిడ సెలబ్రిటీ కాబట్టి ఆవిడ విషయంలో తొందరగా స్పందిస్తారు. మీకు అటువంటి న్యాయం జరగదు. ఈ దేశంలో నిర్భయ ఘటన జరిగిన, దిశ ఘటన జరిగిన అయిన తర్వాత కొంతమందిని ఎన్కౌంటర్ చేశారు, కొంతమంది జైల్లో పెట్టి శిక్షించారు. కానీ ఇప్పటికీ కూడా కాన్స్పిరసీస్ నడుస్తున్నాయండి. ఆ చంపిన వాళ్ళు కాదు నేరస్తులు వేరే వాళ్ళు ఎవరో ఉన్నారు, దాన్ని డైవర్ట్ చేయడానికి ఎన్కౌంటర్స్ చేశారు అనే వాదనలు కూడా నడుస్తూ ఉన్నాయి. కేసులో కూడా ఇదే సందర్భం చూసారా లేదా అంటే ఇక్కడ నష్టపోతున్న మధ్యతరగతి ఆడపిల్లల గురించి మా ఆవేదన. చిన్న ఇంటరప్ట్. మీరు అంటున్నట్టు
వస్త్రాలు అలా వేసుకోవడం వల్లనే రేపులు, నిర్భయ, దిశ ఇట్లాంటివి జరుగుతున్నట్టు కదా. నేను ఈ రోజు కనలేదండి. ఇప్పుడు కూడా ఆ మాట మీరు అనలేదు. ఇచ్చిన స్టేట్మెంట్ గురించి ఇందాక ఇచ్చిన దాని నేను గురించి అనలేదు, ఆ మాట సో అనలేదు. అనసూయ గారు ఆడి ఉన్నది కాబట్టి ఆమె సేఫ్. ఆవిడ safe. మిగతా వాళ్ళు అదే ఫాలో అయితే ఇబ్బంది పడే అవకాశం ఉందని మీరు అన్నారు కదా. అదే చెప్తున్నా. సో చూసే వాళ్ళ బుద్ధి మారాలనే విషయం కూడా తెరపైకి అదే వస్తుంది. చెప్తున్నా అండి. అసలే కోతి ఆపై కళ్ళు దాగింది అని చెప్పి ఒక సామెత ఉంది తెలుసా? ఉమ్, ప్రతి ఊళ్ళో కూడా ఒక మనిషి ఉంటాడు, ఒక పశువు ఉంటాడు. ఉమ్, 10 మందిలో ఉన్నప్పుడు మనిషి ఆ పశువుని డామినేట్ చేస్తూ ఉంటాడు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ పశువు మనిషిని సప్రెస్ చేసేసి బయటకు వస్తూ ఉంటుంది. అలాంటి పశువులే కదా ఈ రోజున ఇన్ని అత్యాచారాలు చేస్తున్న వాళ్ళు. ఉమ్, మరి అలాంటి పశువుల దగ్గరికి వెళ్ళిపోయి అమ్మా మీరు ఇలా చేయకూడదు, ఇది మానవత్వం కాదు అంటే అది పశుత్వంతో నిండిపోయి ఉన్నాడు కాబట్టి వాడికి మానవత్వం అనేది అర్థం కాదు. ఉమ్, ఈ రోజున మొన్న కథ చెప్పాను. ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు చక్కగా ఒక మొక్కలు పెంచుకున్నాడు, పూలవనాన్ని పెంచుకున్నాడు. చక్కగా చెట్లన్నీ ఎంతో అందంగా ఎదిగాయి, పూలు చక్కగా పూసాయి. ఆ పక్క తోటలో ఉండే వ్యక్తి వచ్చేసి అయ్యా చాలా మంచి తోట వేశారు, చాలా బాగా పూచింది, దయచేసి మీ తోటకు ఒక కంచి వేసుకోండి, అది లేకపోతే పశువుల వల్ల మీకే ఇబ్బంది అవుద్ది అన్నాడు. వెంటనే ఈ పంట యజమాని నువ్వెవడోరా నా మొక్కల స్వేచ్ఛ హరించేయటానికి, ఉమ్, నేను ఈ మొక్కలు వేసుకుని ఊళ్ళో వాళ్ళందరికీ అందంగా కనపడాలని అన్నాడు. సంతోషం. వీడి ఇంటెన్షన్ తప్పు కాదు, వాడి ఇంటెన్షన్ తప్పు కాదు. కానీ వాడి దగ్గర ఉన్న పశువులకి వీళ్ళిద్దరూ కాన్వర్జేషన్ అర్థం కాదు, ఉమ్. లేకపోతే ఆ అందం యొక్క విలువ అర్థం కాదు. ఆ పశువులు వచ్చి ఆ పంటని తొక్కి పాడు చేసినా లేకపోతే మేసేసి పాడు చేసినా సరే నీ పశువులే నా పంటను నాశనం చేశాయి అంటే ఏమన్నా అర్థం ఉందా? సమాజంలో కూడా అంతే. పశువులకు ఎవళ్ళో ఉన్నాడో, ఎవళ్ళో ఉన్న పశువు ఎప్పుడు నిద్రలేస్తాడో మనకు తెలియదు. ఉమ్. కాబట్టి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండండి. ఇది అంటే నేను చెప్తున్నాను. నేను ఇది ఏమంటున్నా డ్రెస్ వేసుకోవటం వల్లే జరుగుతుంది అనే మాట అనట్లా. ఉమ్. ఆ డ్రెస్ కూడా కొన్ని సార్లు ఫ్యాక్టర్ అవ్వచ్చు. అది క్వశ్చన్ మార్క్ అవ్వచ్చు అంతే. అవ్వచ్చు. ఇప్పుడు ప్రాబిలిటీస్ ఉందా లేదా ఉమ్, ఇది చెప్పండి. ఇప్పుడు కొందరికి శారీలో కంఫర్ట్ ఉంటుంది, ఉమ్. కొందరికి ఇంకో డ్రెస్లో కంఫర్ట్ ఉంటుంది, కొందరు స్కర్ట్లో కంఫర్ట్ ఉంటుంది, జీన్స్లో కొందరు కంఫర్ట్ ఉంటుంది. సో ఆ కంఫర్ట్నెస్ని ఎందుకు కొంతమంది హరిస్తుళ్ళు, బంధిస్తుళ్ళు అనే విధంగా కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇప్పుడు కంఫర్ట్స్ అంటే చెప్తానండి. జీన్స్, టీషర్ట్స్ లేదా ఫ్రాక్స్, స్కర్ట్స్ ఏవైనా వేసుకోండి. అంటే బట్టలు ఎందుకు వేసుకుంటాము? మన యొక్క నగ్నత్వాన్ని దాచుకోవటానికేగా. బట్టల యొక్క పర్పస్ కేవలం చలి నుంచి ఎండ నుంచి కాపాడుకోవటానికా? కేవలం చలి ఎండల నుంచి కాపాడుకోవటానికైతే ఇన్ని ఫ్యాషన్సే అక్కర్లేదు కదా. మనం ఎదుటివాడికి అందంగా కనిపించాలని, మన దేహం ఎదుటివాడికి అందంగా కనిపించాలని కాదు. అవునా? మన దేహమే కనిపించాలి అందంగా అనుకుంటే అవి కూడా ఇప్పేసి దేహంలో ఉన్న అవయవాల్ని ఇంకా ఫిట్గా, ఇంకా సాఫ్ట్గా, ఇంకా నాజుగ్గా కనపడేలాగా చేసుకోవాలి కదా. మనుషులు అలా ఎందుకు చేయట్లేదు? ఉమ్, మనం పశువులం కాదు కదండి, మనుషులం కదా. ఇప్పుడు మనిషికి పశువుకి ఉన్న తేడా ఏంటంటే విచక్షణ. ఆహారం, నిద్ర, భయం, మైథునంచ సమానమేతత్ పశుభిర్నరాణం అని శాస్త్రం చెప్తుంది. ఆహారము, నిద్ర, భయము, సెక్స్ ఇవి 4 జంతువులకే ఉన్నాయి, మనకే ఉన్నాయి. మరి వాటికి మనకి ఉన్న తేడా ఏంటి? ధర్మేణ హీన పశుభిస్ సమాన అని చెప్తున్నారు. ఎవడైతే ధర్మాన్ని విడిచిపెట్టేస్తా వాడు పశువుతో సమానం. ఆ పశువులకి ధర్మం అనేది లేదు, కానీ మనకు ధర్మం ఉంది కదా. ఆ ధర్మాన్ని మనం పాటించాలి. ఆ ధర్మాల్లో ఒకటి శరీరాన్ని కాపాడుకోవటం. కాపాడుకోవటం అంటే శరీరాన్ని ఎండ నుంచి చల్లదనం నుంచే కాదు, ఈ శరీరంలో దేన్ని దాచుకోవాలో, దేన్ని చూపించుకోవాలో మనకి తెలిసి ఉండాలి. ఈ రోజున నాన్ వేస్ట్ అనేవాడు ఒక వీడియోలో మాట్లాడుతూ ఆడవాళ్ళకి ఎన్ని కష్టాలు, ఆడు ప్యాడ్ పెట్టుకోవాలి, పీరియడ్స్ వస్తే ప్యాడ్ మీద లంగా కట్టుకోవాలి, లంగా పైన 10 కుర్చీలు పెట్టి చీర కట్టుకోవాలి, దానివల్ల వాళ్ళకి క్యాన్సర్లు వచ్చేస్తుంది అన్నాడు. ఈ అదవకి ఎప్పటికి అర్థమవుతుంది? ఈ చీర కట్టు ఇవాళ వచ్చింది కాదు, వేల సంవత్సరాల నుంచి కడుతున్నారు. మరి అప్పుడు ఇప్పుడు క్యాన్సర్లు రాలేదే. క్యాన్సర్లు నువ్వు తినే ఫుడ్ వల్ల వచ్చింది, బ్లడీ ఫుల్. నీ ఆచారం వల్ల కాదు. నీ ఫుడ్ స్టైల్స్ మారిపోయినాయి, జంక్ ఫుడ్స్కి అలవాటు పడిపోయావు, చుట్టూ రేడియేషన్ తప్ప నీ చుట్టూ ఏమీ లేవు. ఈ లైట్స్ రేడియేషన్, సెల్ ఫోన్స్ రేడియేషన్, ఇంటర్నెట్ వైఫై వేవ్స్ ఏవైతే వస్తున్నాయి అవి రేడియేషన్. ఈ రేడియేషన్ మధ్యలో మనం బ్రతుకుతూ వాళ్ళు చీర కట్టుకోవటం వల్ల క్యాన్సర్ అవుతుందండి.